హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ మొబైల్ ఫోన్స్ వాడుతుంటారు. అందులో మెయిన్ పార్ట్ని అయిన బ్యాటరీని అంతగా ఎవరు పట్టించుకోరు. మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది ఈరోజు టాపిక్ ఏంటని. మన మొబైల్ బ్యాటరీని ఎలా సేఫ్గా ఉంచుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా చెప్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియోని చూడండి. మీ మొబైల్ బ్యాటరీ హెల్త్ని కాపాడుకోండి. వీడియో స్టార్ట్ చేసే ముందు అప్డేట్ స్ట్రీమ్స్ని అంటే మన ఛానల్ని సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టిప్ నెంబర్ 1 వచ్చేసి అదేంటంటే మొబైల్లో ఛార్జింగ్ని 20 కంటే తక్కువగా ఉన్నప్పుడు వాడకుండా మొబైల్ని ఛార్జింగ్ పెట్టేసేయండి. మొబైల్ని ఛార్జింగ్ పెడితే బ్యాటరీ బాగుంటుంది. అలా కాదని 20% వచ్చినా కూడా మీరు కంటిన్యూగా వాడితే బ్యాటరీ హెల్త్ అనేది కొంచెంగా డౌన్ అవుతూ వస్తుంది. అంటే కొంచెంగా బ్యాటరీ అనేది పర్ఫార్మెన్స్ అనేది వీక్ అవుతుంది అనమాట. బ్యాటరీలో మనం చూసుకోవాల్సింది ఒకే ఒకటి, బ్యాటరీలో ఎన్ని సైకిల్స్ ఉన్నాయి అనేది మనం చూసుకోవాలి. బ్యాటరీలో సైకిల్స్ అనే ఒక ఫ్యూచర్ ఉంటుందన్నమాట. ఇది ఏంటంటే బ్యాటరీ ఒక లైఫ్ టైంని డిసైడ్ చేస్తుంది. ఇది ఎలా వర్క్ అవుతుందంటే చెప్తానండి. మీ మొబైల్లో ఛార్జింగ్ 1% ఉంది అనుకుందాం. అప్పుడు మీరు ఛార్జ్ చేస్తున్నారు, అది 100% కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన వెంటనే మీ 1 సైకిల్ అనేది కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. 1 సైకిల్ అనేది కంప్లీట్ అవుతుంది. ఒకవేళ మీరు 20% నుంచి 100% వరకు, అలాగే 50% నుంచి 100% వరకు, అలాగే 80% నుంచి 100% వరకు ఛార్జింగ్ పెట్టినా కూడా సైకిల్ అనేది కంప్లీట్ అవుతుంది అన్నమాట. మరి దీన్ని ఎలా ఫిక్స్ చేయాలంటే మొబైల్లో ఛార్జింగ్ 25% ఉందనుకుందాం. అప్పుడు మీరు ఛార్జింగ్ పెట్టారు, అది ఫుల్ ఛార్జ్ కాకుండా ముందే మీరు ఛార్జ్ అనేది తీసేయాలి. అంటే 85% కానీ 98% కానీ తీసేయాలి ఛార్జింగ్. ఇలా చేస్తేనే మీ బ్యాటరీ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. బ్యాటరీ సైకిల్స్ అనేవి కంప్లీట్ కావన్నమాట. ఇంకా బ్యాటరీ కూడా పర్ఫార్మెన్స్ బాగుంటుంది. అలాగే మన మొబైల్లో కూడా సెట్టింగ్స్ ఉన్నాయి. ఆ సెట్టింగ్స్ అనేది చూపిస్తాను, చూడండి. ఫస్ట్ అయితే మీ సెట్టింగ్ ఓపెన్ చేసుకోండి. సెట్టింగ్ అనేది ఓపెన్ అయిన తర్వాత అక్కడ బ్యాటరీ అని సెర్చ్ చేయండి. మోర్ బ్యాటరీ సెట్టింగ్స్ అని వస్తుంది. దానిపై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అనేది చూపిస్తుంది అనమాట. మీకు మోడ్ ఎట్లా, ఇప్పుడు మీకు ఎలా పర్ఫామ్ కావాలి బ్యాటరీ అనేది, హై పర్ఫార్మెన్సా, స్మార్ట్ పర్ఫార్మెన్సా అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నేనైతే స్మార్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. అటు హై కాకుండా ఇటు మీడియం కాకుండా మిడిల్గా ఉంటుందన్నమాట. ఇక్కడ ఇంకోటి ఏమంటే యాప్ క్విక్ ఫ్రీజ్ అని ఉంది కదా, ఇది ఏంటంటే మీరు వాడుతున్నప్పుడు మాత్రమే దానికి బ్యాటరీ అనేది, యాప్ని వాడుతున్నప్పుడు మాత్రమే బ్యాటరీ అనేది కన్జంప్షన్ చేసుకుంటుంది అనమాట. మీరు రీసెంట్లో రిమూవ్ చేసిన తర్వాత కూడా అది బ్యాటరీ కన్జంప్షన్ చేస్తూ ఉంటుంది. అట్లా కన్జంప్షన్ చేయకూడదు అనుకుంటే ఇది ఆన్ చేసుకుంటే యాప్ అనేది ఫ్రీజ్ అవుతుంది అనమాట. మీరు ఎప్పుడైతే యాప్ని ఆన్ చేసినప్పుడు బ్యాటరీ తీసుకుంటుంది, ఆఫ్ చేసినప్పుడు బ్యాటరీ అనేది ఐడిలోకి వచ్చేస్తుంది అనమాట. అంటే దానికి కన్జంప్షన్ చేసుకునే ఆప్షన్ ఇదన్నమాట, ఫ్రీజ్ చేస్తుంది అనమాట. బ్యాటరీ అనేది ఫ్రీజ్ చేస్తుంది, ఎటువంటి పవర్ కూడా తీసుకోకుండా చేస్తుంది అనమాట. స్క్రీన్ బ్యాటరీ ఆప్టిమైజేషన్, స్క్రీన్కి ఎంత మాత్రం మీరు బ్యాటరీ అనేది ఇస్తున్నారు. నేనైతే ప్రస్తుతానికి బ్యాలెన్స్ మోడ్ని పెట్టుకుంటున్నా. ఇదిగా సెట్టింగ్స్ అయితే